హీరామండి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది ఆఫ్టర్‌నూన్ 12:30కి ఇండియన్ స్టాండర్డ్ టైంలో. బైరీ మూవీ రివ్యూ ఇచ్చాక ఎగ్జాక్ట్‌గా 1 పీఎంకి స్టార్ట్ చేశా చూడడం. మధ్యలో 2 బ్రేకులు కూడా తీసుకున్నా, ఇప్పటికి ఫినిష్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక 4 గంట పైగా, అంటే అరౌండ్ 1 అవర్ 5 మినిట్స్ ఇలా. మరొక 4 ఎపిసోడ్లు 50 నిమిషాలు ఇలా. మొత్తం 8 ఎపిసోడ్స్‌తో మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అయితే చాలా రోజులకి నేను ఒక వెబ్ సిరీస్‌ని ఇంత టైం స్పెండ్ చేసి చూడడానికి కారణం ఏంటంటే, డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా చేసిన ది గ్రేట్ సంజయ్ లీలా బన్సాలి గారి వలన. ఆయన సినిమాలో నేను పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది ఇది ఆయన వెబ్ సిరీస్ డెబ్యూ కావడంతో ఎలా ఉంటుందో చూద్దామని టైం మేనేజ్ చేసుకొని చూసా. ఇక పాయింట్‌కొస్తే ఉన్న 8 ఎపిసోడ్స్ చూసాక నాకైతే 6, 7 ఎపిసోడ్స్, అంటే లాస్ట్ 3 ఎపిసోడ్స్ సూపర్ అనే చెప్పాలి. కానీ మిగతా 1, 2, 3, 4, 5 మాత్రం సాగదీసిన సీరియల్ లాగా అనిపించింది. విజువల్స్, ఫ్రేమ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే మాట చాలా చిన్నదనే చెప్పాలి. అంత పీరియాడిక్‌గా హై క్లాస్‌లో ఉన్నాయి. కానీ విజువల్స్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఎంగేజింగ్ నెరేషన్ కూడా ఉండాలి కదా! ఇక ఇన్ డెప్త్ ఎపిసోడ్ వైజ్ రివ్యూని చాలా క్లియర్‌గా ఫ్యామిలీ వాచబులా కాదా, ఇవన్నీ స్పాయిలర్స్ లేని డీటెయిల్స్‌తో ముందు చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది. అంటే మరీ టూ మచ్ అనేలా కొంచెమే ఉంది. కానీ సిరీస్ అంతా కూడా వేశ్యలు, ఇంగ్లీష్‌లో కార్టిసన్స్ అంటారు. అదేంటో కూడా చూద్దాం. వాళ్ళ చుట్టూ రివాల్వ్ అవ్వడం వలన దేవదాసి సిస్టమ్ లాగా కొంచెం ఇబ్బంది పడతారు ఫ్యామిలీతో చూడడానికి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, 1920లో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో లాహోర్లో బ్రిటిష్ వారి కింద మన నవాబులు పనిచేస్తున్న సమయం అది. ఆ నవాబులేమో హీరామండిలో డబ్బుల కోసం రిచ్ పీపుల్ దగ్గర సెక్షువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వేశ్యల కోసం అలవాటు పడేవారు. అయితే అలా ఉన్నప్పుడు క్విట్ ఇండియా మూమెంట్, అదే స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళని బ్రిటిష్ వారు పట్టుకొని చిత్రహింసలు పెడుతున్న సమయంలో ఈ హీరామండి నుండి పుట్టుకొచ్చిన ప్రేమ కథ ఏంటి, ఇందులో హీరామండి మహిళలు ఎంత కీ రోల్ ప్లే చేశారన్నదే ఈ సిరీస్. తెలుగు డబ్బింగ్ అయితే సూపరు. పద్మావత్ మూవీకి తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో అదే క్వాలిటీ మెయింటైన్ చేశారు. ముందు చెప్పినట్టే టైం ట్రావెల్ ఏదో యూజ్ చేసి 1920స్కి వెళ్ళి షూట్ చేసినట్టు నిజంగానే హీరామండి ఎలా ఉండేదేమో అనిపించేలా ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ మనీషా కొయిరాలా గారు స్టార్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పొచ్చు. ఆ నెక్స్ట్ సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, షర్మిన్ సెగల్, ఇంకా హీరో. నిజానికి చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఇలాంటి సీన్స్ కూడా వీళ్ళు చేయడానికి చాలా గట్స్ ఉండాలనేటట్టుగా కొన్ని సీన్స్ చాలా బాగా చేశారు. ప్లస్లో అయితే సినిమాటోగ్రఫీ, విజువల్స్, పర్ఫార్మెన్సెస్ లాస్ట్ 3 ఎపిసోడ్స్. ఇప్పుడు మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే కెమెరా వర్క్ తప్ప అసలు తీసింది బన్సాలి గారైనా అనిపించేంత సోదితో నింపారు. ఎక్కడ హై మూమెంట్నా ఉండదు. భలే అయిపోయినా అనిపించింది ఇంకెంతసేపు చూడాలని. ఈ ఫస్ట్ 5 ఎపిసోడ్స్లో ప్రేమ కథలో ఫీల్నే ఉండదు, రివెంజ్లో డ్రామా ఉండదు, ఫ్రీడమ్ ఫైటింగ్ సీన్స్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ఒక్క రిచ్ విజువల్స్ తప్పిస్తే. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 మల్లికా జాన్, ది క్వీన్ ఆఫ్ హీరామండి. 1 అవర్ 5 మినిట్స్ ఆ మల్లికా జాన్ ఎంత పవర్ఫుల్లో ఆమెతో లింక్ అయి ఉన్న కనెక్షన్స్ని చూపిస్తూ క్విట్ ఇండియా మూమెంట్తో ఎండ్ అయింది. ఓకే, మరీ చాలా బాగుందని చెప్పలేం, బాలేదని అనడం, జస్ట్ ఇంట్రొడక్షన్స్ కాబట్టి ఓకే అనొచ్చు. ఎపిసోడ్ 2 ఫరీదాన్ జాన్, ది ఛాలెంజెస్ రిటర్న్స్. 46 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ పర్లేదు అనిపించింది. స్టార్టింగ్ 10 మినిట్స్, లాస్ట్ 10 మినిట్స్ బాగుంది, మిగతాది స్లోనే. ఒకవేళ ఒక వేష ఎవరినైనా ప్రేమిస్తే ఏం జరగవచ్చో ఇందులో చూపించారు. ఎపిసోడ్ 3 బహీదా జాన్, స్కేర్డ్ ఫర్ లైఫ్. 1 అవర్ 4 మినిట్స్ ఉంటుంది. ఇంకా ఏదో వెళ్తుందా అంటే వెళ్తూ ఉంటుంది అంతే. ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లోని విషయాలు టచ్ చేస్తూ అటు మరీ స్పీడ్గా కాదు, స్లోగా కాకుండా ఫ్లాట్గా వెళ్ళింది. 2 మాటల్లో చెప్పొచ్చు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందన్నది. దాన్నే గంట తీశారు. పేరుకి తగ్గట్టే వహీదా జాన్ అనే రోల్ మెయిన్గా ఉంటుంది, దానివల్ల ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎపిసోడ్ 4 అలాం జేబ్, ది ఇన్నోసెంట్ పాన్. 1 అవర్ 2 మినిట్స్ ఉంటుంది. లాస్ట్లో బాగుంది. మిగతాదంతా ఓరు బాబు ఇలానే ఉంటే ఇంకా 4 ఎపిసోడ్స్ ఎలా చూడాలరా బాబు అంటూ భయపెట్టిన ఎపిసోడ్ ఇది. ఎంత స్లో, ఎడిటింగ్ టీం ఇంకా కట్ చేసి ఉండొచ్చు. ఎపిసోడ్ 5 తాజ్దార్, ది లవర్స్ డైలమా. 48 మినిట్స్ ఉంటుంది. పర్లేదు అనిపించింది ఎపిసోడ్. తాజ్దార్ అయిన హీరోకి ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కునే సిచ్యువేషన్ ఇది. అలా వెళ్ళిపోయింది పర్లేదు అన్నట్టుగా. ఎపిసోడ్ 6 తాజ్దార్ అండ్ అలాం జేబ్, నేషన్ వర్సెస్ లవ్. 58 మినిట్స్ ఉంటుంది. ఈ ఒక్క ఎపిసోడ్ దగ్గర మళ్ళీ పోయిన ఇంట్రెస్ట్ తిరిగి వచ్చిందండి. ఇక్కడ వరకు 5 ఎపిసోడ్స్ చూసి క్యారెక్టర్స్కి అలవాటు పడిపోయా. అసలైన డ్రామా ఇక్కడ మొదలుపెట్టారు. ఈ ఎపిసోడ్ పేరుకి తగ్గట్టే లవ్వా నేషనా ఏం చేయాలో తెలియని ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో పడేస్తుంది. క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత ఏమై ఉంటుందో చూడాలనిపించింది. ఎపిసోడ్ 7 బిబ్బు జాన్, లాంగ్ లివ్ ద రివల్యూషన్. 47 మినిట్స్ ఉంటుంది. సూపర్ ఎపిసోడ్ అండి. ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ వాడి అసలు ముందు ఎపిసోడ్స్ నుండే ఎందుకు ఇలా తీయలేదు అనేటటువంటి విధంగా భలే రాశారు డ్రామాని. ఇక్కడ వచ్చింది ఎమోషనల్ కనెక్ట్, ఇంకా బన్సాలి గారి మార్క్. చాలా బాగుంది ఎపిసోడ్. ఎపిసోడ్ 8 హీరామండి, ది స్వాన్ సాంగ్. 46 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎమోషనల్గా, గ్రాండ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ పార్ట్ స్వాతంత్ర్యం వచ్చినా సరే వేశ్యల పోరాటం మాత్రం ఆగలేదు, ఒక మహిళ పోరాటం కూడా ఆగలేదంటూ అదే తదుపరి పోరాటం అంటూ ఎండ్ చేశారు. మరి సెకండ్ సీజన్ ఉంటుందో లేదో తెలియదు. ఈ ఎపిసోడ్ గుడ్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే, ఓపిక అయితే పక్కగా ఉండాలండి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి, కానీ అక్కడి వరకు రావాలంటే మొదటి 5 ఎపిసోడ్స్ దాటుకునే కదా రావాలి. సో ఇంత క్లియర్గా చెప్పా. ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు, ఏం బాగుంది, అడల్ట్ కంటెంట్ ఉందా లేదా, ఇవన్నీ చెప్పా. ఇక డెసిషన్ మీదే. ఇట్స్ విజువల్లీ రిచ్ అండ్ కంటెంట్ వైజ్ స్ట్రాంగ్, బట్ నరేషన్ వైజ్ వీక్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. లాస్ట్ 3 ఎపిసోడ్ల కోసం అయితే చూడొచ్చు. మొదటి 5 ఎపిసోడ్స్ ఇంకా మీ ఓపిక పరీక్ష, ఇక మీ ఇష్టం.
మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.